కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2026-27 వార్షిక బడ్జెట్లో రాష్ట్రానికి భారీగా ఊరట లభించింది. దేశవ్యాప్తంగా కొత్తగా 7 హైస్పీడ్ రైళ్లను కేటాయించగా అందులో 3 హైదరాబాద్ కేంద్రంగా ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. హైదరాబాద్ బెంగళూరు, హైదరాబాద్ చెన్నై, హైదరాబాద్ పూణే మధ్య స్పీడ్ రైళ్లు తిరగనున్నాయి. పన్నుల్లో రాష్ట్రాలకు పంచే వాటా కింద తెలంగాణకు 33,180.78 కోట్లు రానున్నాయి. ఈ కేటాయింపులు గత ఏడాదితో పోలిస్తే 3,281.01 కోట్లు అధికం. సింగరేణికి 2,500 కోట్లు కేటాయించారు. రాష్ట్రంలోని ఎయిమ్స్ లకి 2,005 కోట్లు, అటామిక్ మినరల్స్ డైరెక్టరేట్ ఆఫ్ ఎక్స్ప్లోరేషన్ అండ్ రీసెర్చ్ సంస్థకు 405.97 కోట్లు, స్వతంత్ర సమర యోధులు, తెలంగాణ సాయుధ పోరాట యోధుల పెన్షన్ల కోసం 589.97 కోట్లు కేటాయించారు. మొత్తం 53,47,315 కోట్లతో రూపొందించిన బడ్జెట్ లో సమ్మిళిత అభివృద్ధి ప్రతిపాదించారు. రాష్ట్రంలో 33 బాలికల హాస్టళ్లు మంజూరయ్యాయి. కాకతీయ టెక్స్టైల్స్ పార్కుకు లబ్ధి కలిగి పథకం తీసుకొచ్చారు. ఇటీవల తీసుకొచ్చిన విబిజి రామ్జీ పథకానికి 95,692 కోట్లు కేటాయించారు. విద్య, వైద్యానికి సైతం అధిక ప్రాధాన్యత కల్పించారు. బయో ఫార్మా రంగంలో అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టారు. దీంతో హైదరాబాద్ లాంటి మహానగరానికి మరిన్ని పరిశ్రమలు వచ్చే అవకాశం ఉంది. రాష్ట్రానికి 500 వరకు కంటెంట్ క్రియేటర్ ల్యాబ్లు రానున్నాయి.